చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఊర్వశికి తన తల్లి ఆశని నెరవేర్చాలని అందాల పోటీల్లో పాల్గొనాలనుకుంటూ ఉండేది. ఇక అలా ఊర్వశికి చిన్నప్పటి నుండే తన తల్లి హార్మోన్ ఇంజెక్షన్స్ని వేపించడంతో 14 ఏళ్లకే ఊర్వశి 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడం మొదలెట్టింది. అలా తను 10th చదివేటప్పుడు మిస్ టీన్ ఇండియా 2009 అనే అందాల పోటీల్లో పాల్గొనగా ఊర్వశి తల్లికి ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్తో ఉన్న పరిచయం కారణంగా ఊర్వశి ఆ టైటిల్ని విన్ అయిందని చెప్పొచ్చు. దీంతో 16 ఏళ్లకే నోస్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, లిప్ సర్జరీ లాంటివి చేయించుకొని మరింత అట్రాక్టివ్గా మారి మోడలింగ్తో పాటు సినిమాల్లో కూడా ట్రై చేయడంతో ఊర్వశి తన ఇంటర్ చదువులకే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే ఊర్వశి 2011లో ఇండియన్ ప్రిన్సెస్ అనే మరో అందాల పోటీలో పాల్గొని గెలిచింది. ఇక ఈ అందాల పోటీల్లో పాల్గొనాలన్నా గెలవాలన్నా అందులోని మోడల్ స్పాన్సర్స్ కి అన్ని రకాలుగా సహకరించాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్గనైజర్స్ అడిగినంత డబ్బుల్ని మోడల్స్ ఇవ్వగలిగితే ఆ పోటీల్లో ఈజీగా గెలవచ్చు. ఇక ఇదే ఫార్ములా లోకల్లో జరిగే అందాల పోటీల నుండి మిస్ యూనివర్స్ పోటీల వరకు వర్తిస్తుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మిస్ టూరిజం, క్వీన్ ఆఫ్ ద ఇయర్, మిస్ సూపర్ మోడల్ 2011 అనే టైటిల్స్ ని కూడా గెలవడంతో ఈమెకి వచ్చిన పాపులారిటీతో సన్నీ డియోల్ సరసన ఊర్వశికి సింగ్ సాబ్ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఊర్వశికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉండడంతో అందులో ఈమెకి అంతలా గుర్తింపు రాలేదు.